నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేటీఆర్ ఇంకా చంద్రబాబు నాయుడుకి, లోకేష్ కి అయితే ఫిదా అయిపోయారు. ఇంకా జగన్ కి బాయ్ బాయ్ చెప్పినట్టేనా? సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. నమస్కారం సార్. నమస్తే. సార్, ఇప్పుడు చూస్తుంటే చంద్రబాబు నాయుడు గారికి ఇంకా లోకేష్ గారికి తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ గారు ఫిదా అయిపోయారని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. మరి దీంతోనే జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకా గుడ్ బై చెప్పేసినట్టేనా? తత్వం బోధపడిందా? వాస్తవం తెలిసిందా? కళ్ళు తెరుచుకున్నాయా? అంటే ఇప్పుడు చంద్రబాబు ఏదో ఇంద్రుడనో చంద్రుడనో లేకపోతే జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ఆయన్ని నమ్ముకుని మేము మునిగిపోయామనే ఆవేదనతోన కేటీఆర్ జగన్మోహన్ రెడ్డికి ఏదో గుడ్ బై చెప్తున్నట్టు, మళ్ళా చంద్రబాబు భజన చేస్తున్నట్టు మనం మీడియాలో ప్రచారం జరుగుతాం. ఆ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాడు ఎవరు? చంద్రబాబు. ఆయన ప్రాంతీయ పార్టీ తెలుగుదేశం అధికారంలోకి రాబట్టే ఇవాళ విశాఖ ప్రైవేటీకరణ ఆగింది. మీరు కూడా మమ్మల్ని గనక గెలిపించుంటే బీఆర్ఎస్ ని, ఇక్కడ సింగరేణిని కూడా మేము ఆపగలిగే వాళ్ళం. ఇక్కడ బొగ్గు ఆ గనుల వేలం ఇవాళ కేంద్ర ప్రభుత్వం చేస్తోంది. సింగరేణి బొగ్గు గనుల వేలం రేవంత్ రెడ్డి ఏమో ఇది బీజేపీ కాంగ్రెస్ పాపం అంటాడు, బీఆర్ఎస్ ఏమో ఇది బీజేపీ కాంగ్రెస్ పాపం అంటోంది. ఎవరికి వాళ్ళు వాళ్ళ మీద నెపం వేసుకునే ప్రయత్నం అన్నమాట. మీరెందుకు ఓడిపోయారు? కళ్ళు నెత్తికెక్కువ కాబట్టి ఓడించారు. ఇప్పుడు వాస్తవాలు తెలుసుకున్నారు కాబట్టి ఈ విధంగా మాట్లాడుతున్నారు అన్నమాట. ఆ రోజు చంద్రబాబును అరెస్ట్ చేసినప్పుడు ఈ బుద్ధి ఏమైంది? ఆయన్ని జైల్లో పెట్టినప్పుడు వీళ్ళు చంకలు కొట్టుకున్నారు. ఇక్కడ ధర్నాలు ఆందోళనలు ఆయన వల్ల ఉద్యోగాలు పొందిన యువత చేస్తే ఏదో మెట్రో విత్ సిబిఎన్ అని నిర్దయగా మాట్లాడారు, అవహేళనగా మాట్లాడారు. ఏమని? అక్కడ పోయి చేసుకోండి, ఆ రాష్ట్రంలో పోయి చేసుకోండి, ఇక్కడ కాదు, ఈ రాష్ట్రంలో కాదు అన్నట్టు మాట్లాడారు. కావాలంటే పోయి రాజమండ్రి పోయి చేసుకోండి, లేకపోతే అమరావతిలో చేసుకోండి. అదే వీళ్ళు కవితను అరెస్ట్ చేస్తే వీళ్ళు మాత్రం చేస్తారా? అన్ని చోట్ల చేస్తారా? ఢిల్లీ పోయి చేయటం ఎందుకు? మరి ఢిల్లీ సీఎం కూడా అంటాడు కదా, పోయి హైదరాబాద్లో చేసుకోండి, ఇక్కడ ఎందుకని చేయటం అనేది. ఇప్పుడు తన దాకా వస్తే గానీ తెలియదు అన్నట్టుగా ఇవాళ వీళ్ళు ఓడిపోయారు కాబట్టి వీళ్ళ కళ్ళు తెరుచుకున్నట్టుగా మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డిని నమ్ముకుని మునిగిపోయిన వాళ్ళల్లో మొదటి వ్యక్తులు కేసీఆర్, కేటీఆర్, బీఆర్ఎస్ పార్టీ కనపడుతోంది అనమాట. మీరు నిజంగా మీ పార్టీ మీరు నిలబెట్టుకుని మీ పని మీరు చేసుకుని మీ రాష్ట్రాన్ని మీరు బాగు చేసుకుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఆంధ్రప్రదేశ్ నాశనం కావాలా, తెలుగుదేశం పార్టీ నాశనం కావాలా, చంద్రబాబు నాశనం కావాలన్నటువంటి ఆ ఆలోచన విధానమే ఇవాళ బీఆర్ఎస్కి పరిస్థితికి కారణమైంది. అక్కడ జగన్మోహన్ రెడ్డి ఆ పరిస్థితికి కారణమైంది అనమాట. ఇద్దరూ ఒకే పడవలో ప్రయాణించారు. ఏది? అటు జగన్మోహన్ రెడ్డి కావచ్చు, ఇక్కడ కేటీఆర్, కేసీఆర్ కావచ్చు. బీఆర్ఎస్కి 4 నెలల ముందు పరాభవం జరిగితే జగన్మోహన్ రెడ్డికి 4 నెలల తర్వాత పరాభవం జరిగిందన్నమాట. ప్రజలకు అందుబాటులో లేకుండా పోయారు, పార్టీని ఇవాళ భూస్థాపితం చేశారన్నమాట. పార్లమెంట్ ఎన్నికల్లో మనం చూసాం ఏంటి బీఆర్ఎస్ పరిస్థితి ఎంత దిగజారిందో. 3వ స్థానానికి పరిమితమైంది. బీజేపీ ఇవాళ ఇక్కడ వచ్చేసింది, ఇక్కడ తెలంగాణలో. అక్కడ కూడా ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డికి స్థానం లేదు. అక్కడ కూడా బీజేపీ, జనసేన టోటల్ గా అక్కడ స్పేస్ అంతా ఆక్యుపై చేస్తున్నాయి. రేపు జగన్మోహన్ రెడ్డి అక్కడ పార్టీని కాపాడుకోలేని పరిస్థితి, నిలబెట్టుకోలేని పరిస్థితి, అసలు సభకే హాజరు కాని పరిస్థితి అన్నమాట. ఇక్కడ అదే, ఇక్కడ తెలంగాణలో ఏ నిమిషానైతే జగన్మోహన్ రెడ్డిని తీసుకొచ్చి కాళేశ్వరంలో టెంకాయ కొట్టించారో అటు కాళేశ్వరం కుంగింది, బీఆర్ఎస్ దెబ్బతింది. అసలు ఇవాళ తెలంగాణలో బీఆర్ఎస్ మనుగడే ప్రశ్నార్థకమైంది అనమాట. జగన్మోహన్ రెడ్డిని చూసి ఎందుకంత విర్రవీగారు? పోనీ అతనికి ఏమైనా న్యాయం చేశారా? ఆంధ్రప్రదేశ్ అంటే ఎందుకంత అక్కసేళ్ళకి? ఆంధ్రప్రదేశ్ నాశనం అయితే మీరు సంబరాలు చేసుకోవటం ఏంటి? అవహేళన చేయటం ఏంటి? మనం చూసాం ఏంటి, డబల్ రోడ్డు ఉంటే తెలంగాణ అని, సింగిల్ రోడ్ ఉంటే ఆంధ్రప్రదేశ్ అని. మేము 24 గంటలు కరెంట్ ఇస్తున్నాం, అక్కడ 3 గంటలు కూడా కరెంటు లేదు.
అక్కడ టీచర్లని జైళ్ళలో వేశారు, మేము టీచర్లకు ఫిట్మెంట్ ఇచ్చాం. ప్రతిదీ కూడా ఆంధ్రప్రదేశ్ నాశనం మీద తెలంగాణ నిర్మాణం జరగాలనుకున్నారు, అక్కడ దెబ్బతిన్నారు. రెండు తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి చెందాలా, రెండు తెలుగు రాష్ట్రాలు దేశంలో నంబర్ 1గా ఉండాలి, ఇది చంద్రబాబు ఆకాంక్ష, తెలుగుదేశం యొక్క లక్ష్యం. ప్రజలు దాన్ని ఆమోదించారు. అటు తెలంగాణ ప్రజలు, ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రజలు నిజం తెలుసుకున్నారు, కళ్ళు తెరుచుకున్నాయన్నమాట. ఎవరిని నమ్మితే సమాజం బాగుంటుంది, ఎవరు అభివృద్ధి కోరుకుంటారు, ఎవరు నాశనాన్ని కోరుకుంటారు. మీరు పోటీపడి అభివృద్ధి చేయాలి, మీరు పోటీపడి పెట్టుబడులు తీసుకురావాలి. పోటీతత్వం కదా కావాల్సింది. డెవలప్మెంట్లో కానీ, ఇన్వెస్ట్మెంట్స్లో కానీ, ఇండస్ట్రియలైజేషన్లో కానీ ఆ పోటీతత్వం ఎప్పుడైతే వదిలేశారో అప్పుడే వీళ్ళు బేస్ని కోల్పోయారు, వాళ్ళ పునాదుల్ని వాళ్ళు దెబ్బతీసుకున్నారు. అసలు తెలంగాణ పేరెందుకు తీసేశారు మీ పార్టీలో నుంచి? అంటే దేశకి నేత అవ్వాలని చెప్పేసి, టీఆర్ఎస్ అయితే ఓన్లీ ఒక్క రాష్ట్రానికి అవుతుందని చెప్పేసి, అందుకే భారతీయ రాష్ట్ర సమితి అని చెప్పేసి పెట్టారు. అంటే వాళ్ళు చెప్పింది ఎక్కడున్నాడు దేశకి నేత? ఇప్పుడు నేల విడిచి సాము చేశారు అనమాట. ఉట్టి కొట్టలేనమ్మా నింగి స్వర్గానికి ఎక్కినట్టుగా ఉంటుందన్నమాట. అప్పుడు మీరు మీకు ఇచ్చిన పరిధి ఎంతో, మీకు ఇచ్చిన ఆ గ్రౌండ్ ఎంతో అంతవరకే ఆడాలి. కంటికి మించిన కాటుకు పెట్టుకుంటే ఇవాళ కేసీఆర్కి అయిన పరిస్థితే అవుతుంది, కేటీఆర్కి అయిన పరిస్థితే అవుతుంది. చేతులు కాలేక ఆకులు పట్టుకున్నారనమాట. ఏ లాభం? గాయాలు మాంతాయా? పోయిన ప్రతిష్ట మీకు వస్తుందా? మీరు కోల్పోయిన ఓట్ బ్యాంక్ మీకు ఏ విధంగా వస్తుంది? ఇవాళ బీజేపీ ఇక్కడ బలంగా మారిందన్నమాట, కాంగ్రెస్కి ధీటుగా పోటీగా ఉంది. ఈ రోజు కూడా మనం చూసాం, కిషన్ రెడ్డి జరిపినటువంటి ర్యాలీకి మొత్తం ఏ విధంగా ఎగబడ్డారు. ఒక్క సిటీయే కాదు, ఆంధ్రప్రదేశ్ హైదరాబాదే కాదు, జీహెచ్ఎంసీయే కాదు, మొత్తం తెలంగాణ రూట్స్ అన్నీ కూడా ఆక్యుపై చేసింది. గ్రామాల్లోకి బీజేపీ వెళ్ళిపోయిన దీంట్లో ఇంకా బీఆర్ఎస్కి ఎక్కడ చోటు? మనం చూసాం 37% ఓట్ బ్యాంక్ ఉన్నది కాస్త ఇప్పుడు ఎంతకు వచ్చేసింది? 17%కి వచ్చేసింది. పార్టీని నడపలేని పరిస్థితుల్లో కేసీఆర్ అటు శారీరకంగా దెబ్బతిన్నాడు, ఇటు రాజకీయంగా దెబ్బతిన్నాడు. ఇంకా బీఆర్ఎస్ అంతర్ధానం, అక్కడ వైసీపీ అంతర్ధానం. రెండు ప్రాంతీయ పార్టీలు జాతీయ పార్టీల్లో విలీనం చేయడానికి ఇప్పటికే మాట్లాడుకుంటున్నారని, కాంగ్రెస్ లో కలిపేస్తున్నారని వార్తలు మనం వింటున్నాం. బీఆర్ఎస్ ని కూడా కాంగ్రెస్ లో కలిపే ప్రయత్నం చేస్తున్నట్టు. మరి రేవంత్ రెడ్డి చేర్చుకోవడానికి సిద్ధంగా ఉండదు. అటు బీజేపీ వద్దంటోంది, ఇటు కాంగ్రెస్ చీ కొడుతోంది. ముందు నుయ్యి వెనక గొయ్యి అన్నది అందుకే అన్నమాట. అటు జగన్ కైనా అంతే, ఇటు కేటీఆర్ కైనా అంతే. కవిత జైల్లో మగ్గుతోంది, ఆమెను బయటికి తీసుకొచ్చే పరిస్థితి అసలు ఆలోచించట్లేదు. వీళ్ళ అవినీతి కుంభకోణాలే వీళ్ళని వెంటబడి తరిమాయి. అటు జగన్మోహన్ రెడ్డి స్కామ్స్ లో నిండా కూరుకుపోయాడు, ఇక్కడ కేసీఆర్ కుటుంబం అవినీతి కుంభకోణాల్లో నిండా కూరుకుపోయారు. కవిత జైలుకి వెళ్ళడం సరే, అసలు కేసీఆరే వెళ్తాడంటున్నారు. నోటీసులు ఇచ్చింది ఆ కమిటీ కూడా. ఆ నోటీసులకైనా స్పందించాలా, రేపొద్దున విచారణకి హాజరు కావాలా. అటు మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, కాళేశ్వరం అవినీతి, మరోవైపు ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోళ్ల స్కాము, యాదాద్రి, భద్రాద్రి, పెద్ద ఎత్తున 1000 కోట్లు కొల్లగొట్టారన్నటువంటి ఆరోపణలు, ఇవన్నీ గనక రుజువైతే, మరోవైపు టెలిఫోన్ ట్యాపింగ్, కేటీఆర్ జైలుకి వెళ్తాడా, హరీష్ రావు జైలుకి వెళ్తాడా, అసలు వీళ్ళందరూ కూడా బీజేపీలోకి వెళ్ళిపోతారని. ఆల్రెడీ కూడా కేటీఆర్ ని రాజీనామా చేయాలని చెప్పేసి ఆ పార్టీ నేతలే ఒత్తిడి తీసుకొస్తున్నట్టు కూడా మరి వార్తలు వస్తున్నాయి కదా సార్. ఆల్రెడీ పోచారం శ్రీనివాసరెడ్డి ఇప్పుడు కాంగ్రెస్ లో చేరుతున్నాడని, ఆయనకి ఈ రోజు మంత్రి పదవి కూడా ఇస్తున్నట్లు. వీళ్ళు చేసిన పనే కదా. కాంగ్రెస్ నుంచి, తెలుగుదేశం నుంచి మొత్తం ఎమ్మెల్యేలందరినీ లాక్కున్నాడు కేసీఆర్. 42 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలని 2014లో 2019లో తన పార్టీలో చేర్చేసుకున్న ఫలితం ఇవాళ
ఆయన వైపు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలంతా కూడా కాంగ్రెస్ లో బీజేపీలో చేరిపోయే పరిస్థితి. చెరపకురా చెడేవు. పోచారం శ్రీనివాసరెడ్డి ఇప్పుడు కాంగ్రెస్ లో చేరి ఇప్పుడు రేవంత్ కేబినెట్ లో మంత్రి అవుతున్నాడంటే ఇతను ఏ విధంగా మరి చేర్చుకున్నాడు? గతంలో మనం చూసాం, తెలుగుదేశంలో వచ్చిన వాళ్ళందరికీ మంత్రి పదవి ఇచ్చాడు. సబితా ఇంద్రారెడ్డి కాంగ్రెస్ నుంచి గెలిస్తే హోమ్ మినిస్టర్, విద్యాశాఖ మంత్రి, మినిస్ట్రీ చేశాడు మరి కేసీఆర్ కేబినెట్ లో. టిట్ ఫర్ రైట్ రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.